ఓం నమః శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాధిక. ప్రతిరోజు నేను పెట్టే భక్తి వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఇంతకు ముందు వీడియోలో స్వరమాధురి భక్తి పాటల గ్రూప్ గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో స్వరమాధురి భక్తి పాటల గ్రూప్ వాళ్ళందరము కలిసి తిరుమల తిరుపతి, కాణిపాకం ఇలా చాలా దేవాలయాలను దర్శించుకోవడానికి శ్రీ ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత శ్రీ ఆకుల పురుషోత్తం గారు ఉచితంగా అందరినీ ఈ తీర్థయాత్రలకు తీసుకువెళ్ళారండి. ఈ తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు బస్సులో అందరూ సరదాగా పాటలు పాడుతూ అంత్యాక్షరి ఆడుతూ చాలా ఆనందంగా గడిపారు. తిరుమల తిరుపతిలో స్వామి సన్నిధిలో చక్కగా కోలాటం కూడా వేశారు. 120 మందిని 3 బస్సుల్లో ఉచితంగా తీర్థయాత్రలకు తీసుకువెళ్ళి భోజన సదుపాయాలు కూడా కల్పించారు. దగ్గరుండి మరీ దైవ దర్శనం చేయించారు. ఇంతటి మంచి సహృదయ భావాలు కలిగినటువంటి పురుషోత్తమ గారిని, వారి కుటుంబాన్ని ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టూర్లో వెళ్ళేటప్పుడు బస్సులో జరిగినటువంటి సన్నివేశాలు, అంత్యాక్షరీలు, సరదా కబుర్లు, దేవాలయంలో మా వాళ్ళు వేసినటువంటి కోలాటం కార్యక్రమాలు ఇప్పుడు మీరు కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు మేము సీతానగరం నుంచి వచ్చాము. ఈ యాత్రకు రావడం చాలా ఆనందంగా ఉందండి. దాదాపు 135 మందిని తీసుకొచ్చారు. 3 బస్సుల్లో వచ్చాము. 3 రోజులు ఈ ట్రిప్ అసలు ఎంత ఫాస్ట్గా గడిచిపోయిందో కూడా తెలియట్లేదు. చాలా హ్యాపీగా ఉన్నాం అందరం. ఈ యాత్రకు తీసుకొచ్చిన పురుషోత్తం రావు గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ మమ్మల్ని సీతానగరం నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చిన పద్మ గారికి చాలా థ్యాంక్ యూ. మా కోలాటం బ్యాచ్ అందరం బాగా ఎంజాయ్ చేసాము. ఇట్లాంటివి చాలా జరగాలి, మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. తిరుపతిలో మీరు కోలాటం వేయాలనుకున్న మీ కోరిక నెరవేరింది. థ్యాంక్ యూ. ఉచిత తిరుమల తిరుపతి యాత్ర చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు 3వ రోజు అండి. మేము అన్ని యాత్రలు చేసాము. ఈ యాత్రలు ఎలా చేసామనంటే శ్రీ ఆకుల వేణుగోపాలరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆకుల మోహన పురుషోత్తం గారు మమ్మల్ని ఈ యాత్రలన్నీ చేపిస్తున్నారండి. అంతా ఉచితంగానే, అన్నీ ఉచితంగానే చేపిస్తున్నారు. ఎవరి దగ్గర ఏం తీసుకోలేదండి, అంతా ఉచితంగానే. ఈ యాత్రలో భాగంగా అందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించారండి. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని రకాల సౌకర్యాలతోటి, భోజన వసతితోటి, అందరికీ కూడా అన్ని సౌకర్యాలతోటి యాత్ర కల్పించారు. తర్వాత మేము ఈ కోలాటాన్ని నేర్చుకున్నామండి. ఈ కోలాటాన్ని నేర్చుకొని కోలాటాన్ని తిరుపతిలో చేయాలని మా కోరిక. ఆ కోరికని మేము సార్కి తెలియజేస్తున్నాము. ఆయన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఈ యాత్రకి యాత్ర తిరుపతిలో స్వామివారి ముందు కోలాటం చేసే అవకాశాన్ని మాకు ఇచ్చారు. మేమందరం చాలా ఆనందంగా కోలాటాన్ని చేసామండి. ఆ కోలాటాన్ని మా గురువుగారు చెప్పగానే మా గురువుగారు కూడా మమ్మల్ని వెంటనే యాక్సెప్ట్ చేసి అలాగే వెళ్దామండి, తిరుపతి వెళ్దాము, మనం స్వామివారి ముందు చేద్దాము అని చెప్పేసి అందరినీ తీసుకొచ్చి మమ్మల్ని కోలాటం చేయించారు. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మేమందరం చాలా భక్తిపూర్వకంగా, ఆనందపూర్వకంగా మేము కోలాటం చేసామండి. మా కోరికని తీర్చారు. ఇటు గురువుగారు, అటు గురుగారి పేరు చెప్పండి. గురుగారి పేరు సాయి గారండి. ఇప్పుడు సాయి గారు ఆయన చెప్తారు, ఆయన చెప్తారండి. మన తిరుమల యాత్రలో మా అదే శ్రీనివాస కోలాటం గురువు గారు అంటారండి. చాలా మంది కూడా బ్యాచ్ నేర్పించాను. అలాగే ఈ యాత్ర చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా 100 మంది దాదాపు పోరాటం వాళ్ళు, 100 మంది దాదాపు పోరాటం వాళ్ళు ఏంటి, సివిల్స్ ఏంటంటే ఎవరైతే మా ఆర్కెస్ట్రా అయితేనేంటి ఒక 30 మంది దాకా, మా ఆర్కెస్ట్రా వాళ్ళు ఏంటి కోలాటం వాళ్ళు 30 మంది దాకా ఉన్నారు. అలాగే సివిల్స్ వాళ్ళు కూడా ఒక 70 మంది ఉన్నారు. యాత్ర చాలా సంతోషంగా ఉంది. అలాగే మన పురుషోత్తం గారు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దగ్గరుండి, అలాగే ఆ మేడం గారు కూడా చాలా బాగా చూసుకున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద
కూతురు పేరంటాడని పెండ్లి కూతురు పేరంటాడని పెండ్లి కూతురు పేరు సచ్చ సిగ్గుపడే పెండ్లి కూతురు. గాజులు కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే మాన ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.